హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో గర్ల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మొన్న నేను చింతలూరులో తీసుకున్న ఇన్స్టెంట్ నూడిల్స్ ప్యాకెట్ని ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. చాలా బాగా వచ్చినాయి, పొడి పొడిగా ఎక్కడ అంటుకోకుండా. ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేస్తున్నాను. ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ స్టార్ మసాలా అండ్ నూడిల్స్ ప్యాకెట్. ఇంకా కావాలితే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఫస్ట్ టైం కదా ట్రయల్ అనేది, కానీ చాలా బాగా కుదిరింది. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటరు ఒక బౌల్లోకి తీసుకొని బాగా బాయిలింగ్ అవనివ్వండి. చాలా బాగా ఎక్కువగా మరగాలి. ఈ స్టేజ్లో మనం నూడిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అనేది అందులోనే ఉంచేయండి, కొంచెం కుక్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొక పాన్ అనేది తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది మాది ఎందుకు ఇలా ఉందంటే, నేను ఎక్కువ తవుడు నూనె వాడతామండి. నెక్స్ట్ మనం తీసుకున్న ఎగ్స్ని బ్రేక్ చేయండి. ఎగ్స్ మీద ఆ ముద్ర ఎందుకు ఉందంటే, ఇవి అంగన్వాడీ గుడ్లు అండి. అంగన్వాడీ గుడ్లు కూర కన్నా మేము ఇలాగ ఆమ్లెట్స్ కింద ఎక్కువ యూస్ చేస్తాము. ఒక 5 ఎగ్స్ని ఆమ్లెట్ టైప్లో వేసుకోండి. మనకి ఎల్లో అనేది ఎక్కువగా బ్రేక్ అవ్వకుండా చూసుకోండి. పిల్లలకి ఎల్లో అంటే ఎక్కువ ఇష్టం కదా, మా పాపకు చాలా ఇష్టం. అందులో ఒక చిటికెడు పసుపు వేసుకోండి, నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగాని. నెక్స్ట్ చిటికెడు సాల్టు అండ్ చిటికెడు కారం కూడా యాడ్ చేసుకోండి, అంటే లైట్గా మనకి ఎగ్ అనేది పట్టడానికి. నెక్స్ట్ మనం నూడిల్స్లో ఎలాగే యాడ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ దాన్ని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కింద బ్రేక్ చేసుకోండి. మనకి కుక్ అయిపోయింది అని తెలియడానికి ఇలా ఆయిల్ అనేది మనకు కొంచెం పైకి కనబడుతుంది. ఆయిల్ అనేది ఎప్పుడు పైకి కనబడుతుందో మనకు కొంచెం కుక్ అయిపోయినట్టే. అప్పుడు కొంచెం ఒక ట్రేలోకి తీసుకోండి, బౌల్లోకి కానీ. నెక్స్ట్ అదే పాన్లో మనం తీసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోండి. నేను తక్కువే కాబట్టి ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. వాటిని సెమీ కుక్ అవనివ్వండి. ఎప్పుడైతే మనకి సెమీ కుక్ అవుతుందో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేయండి. పిల్లలకు పెట్టేది కదా, ఎక్కువ మసాలా యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ అందులోనే ఒక స్పూను సాల్ట్ అండ్ ఒక స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి. కారం కూడా తక్కువ వేసానండి, ఎందుకంటే మసాలా కూడా యాడ్ చేస్తాం కదా మనం. పిల్లలకి ఎక్కువ స్పైసీ పెట్టకూడదని. ఉల్లిపాయలు కూడా నేను ఎక్కువగా ఎగనివ్వలేదండి, కొంచెం మధ్యలో తగిలితే బాగుంటుంది కదా అనేసి కొంచెం సెమీ కుక్గా యాగనిచ్చాను. నెక్స్ట్ మనం తీసుకున్న నూడిల్స్ని కుక్ అయిందో లేదో ఈ విధంగా చూసుకోండి. మనం పట్టుకుంటే కొంచెం ఈ విధంగా ఇరిగితే కనుక కుక్ అయిపోయినట్టే. వాటిని వడకట్టేసుకొని ఆనియన్స్ ట్రేలోకి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి నూడిల్స్ అనేది. కట్టింగ్ మెటల్లో కలుపుతూ ఉండండి. మొత్తం మనం ఉప్పు కారం మొత్తం దానికి నూడిల్స్కి పట్టాలండి. ఫైనల్లీ లాస్ట్లో మనం తీసుకున్న ఎగ్ అనేది వేసేయండి, లైట్గా కొంచెం హీట్ చేయండి. నెక్స్ట్ మనం తీసుకున్న స్టార్ మసాలా ప్యాకెట్ 1 ప్యాకెట్ వేయట్లేదు, నేను 1/2 ప్యాకెట్ వేసాను, 1/2 ప్యాకెట్ ఇంకా ఉంది. ఫైనల్లీ మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చాలా పొడిపిడిగా, చూడడానికి చాలా టేస్టీగా ఉన్నాయి. తింటే కూడా మా పాపకు చాలా నచ్చింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, షేర్ చేయడం అస్సలు మర్చిపో